కట్ అయిపోతుందన్న. ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉందన్న. ఓకే అన్న, మీ 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 పేరు చెప్పండి, మీ ఊరు నా చెప్పండి. పేరు కోదాడ అన్న. అదే పాస్టర్ దావీద్‌ని. ఆహా, ఓకే. కోదాడ పక్కన లక్ష్మీపురం కాదు. ఒక గ్రామం, చిన్న పల్లెటూరు. మీ అసలు పేరు చెప్పండి అన్న. అన్నా అసలు పేరు అంటే క్రైస్తవ్యంలోకి రాకముందు, క్రీస్తుని విశ్వసించక ముందు పేరు. వాయిస్ రాలేదు. మీరు క్రీస్తుని విశ్వసించక ముందు పేరన్న. ఆ మీరు క్రీస్తులోనికి రాకముందు పేరు. ఒక నిమిషం. ఓకే. ఇప్పుడు చెప్పండి. మీ వాయిస్ వినపడట్లేదు. ముందు మీ పేరు. అయ్యా, క్రీస్తులోనికి రాకముందు మీ పేరేంటి? క్రీస్తుని రాక ముందుకు నా పేరు, మేము ఎక్కువ పూజలు చేసే వాళ్ళం అనమాట. మా తల్లిదండ్రులు నాకు ఏం పేరు పెట్టేవాళ్ళంటే మీ వాయిస్ పరశురాములు అని వినబడట్లేదన్న. పెట్టేవారు. నా పేరు పరశురాములు. యేసుప్రభు రాము నమ్ముకో పరశురాములు, ఓకే ముందుకు. ఓకే. ఓకే. మీ వాయిస్ అసలు వినబడట్లేదు, మీ ఫోన్ కొద్దిగా దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు వినబడుతుందన్న వాయిస్. చెప్పన్న. ఓకే. ఓకే, వినపడుతుంది. సరే, ఇప్పుడు మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాక నేను మీ సాక్ష్యం తీసుకుంటాను. తర్వాత కొన్ని మాటలు మీరు కూడా దేవుని మాటలు మీరు పంచుకోండి. తర్వాత మనము ఇక్కడ ఉన్న ఆత్మీయులకు, మనకున్న ఆత్మీయులకు ఒక కొత్త విషయాన్ని ఇక్కడ నుంచి మనం తెలియజేయపరచాలి. దేవుడు అలాగ సాయం చేసినా మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. అలాగే దేవుడు మనతో కొత్త విషయాలు మాట్లాడే ఆత్మ మనకు సహాయం చేసినాగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, జీవం కలిగిన తండ్రి, శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించినారు, వందనాలు, స్తోత్రాలు. రైట్ టు గో అనే ఈ యొక్క ఆత్మీయమైన అయ్యా ఈ యొక్క కూడికను మీరు ఈ రెండవ దినమును నడిపించడానికి కృప చూపిస్తున్నారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు. అయ్యా అయ్యా కోదాడనిచ్చి అయ్యా దావీదు గారితో అన్నగారితో మాకు మంచి సాంగత్యం ఇచ్చినావు. వారి యొక్క సాక్ష్యంను, వారి యొక్క వాక్యమును మేము వినబోతుండగా మీరు మాతో మాట్లాడుతూ రమ్మని అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు ఇది ఒక ఉపయోగపడలాగున అయ్యా ఈ సాక్ష్యము జీవితాలని కదిలించే విధంగా ఉండలాగా కృప చూపించండి అయ్యా. ఈ యొక్క మాటలు నీ మాటలై ఉండేలాగా మీరు కృప చూపించండి. అనేక మందికి ఆదర్శంగా ఈ కూడికను నడిపించండి. ఆది నుంచి ఎంతవరకు మీరే శిరసా వేయించి నడిపించి, మీరే తోడుగుండి, మీ ఆత్మను మా మధ్యలో ఉంచి, మీ ఆత్మ ద్వారా మాకు సహాయం అనుగ్రహించి, మా మాటలు కాకుండా ఆత్మ చేత మాతో మీరే మాట్లాడుతూ రమ్మని యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అన్న, ఈ కార్యక్రమం ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం వల్ల మీకేమైనా అభ్యంతరం ఉందా మొబైల్ గారు? ఓకేనా. ఫస్ట్ మీకు టైం అంటే దేవుడి కృప, మహాకృపను బట్టి ఫస్ట్ టైం లైవ్ లో ఇట్లా చూడటం. అంటే నేను అంత అంటే చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా దేవాది దేవుడు ఆయన లైవ్ ద్వారా, ఆయన కృప ఉందని నేను యేసుప్రభుని నమ్ముకో ముందుకు మేము భయంకరంగా విగ్రహాదుకులం అన్నమాట. ఎక్కువ పూజలు చేసేవాళ్ళం మేము. ఎక్కువ యేసుప్రభు రాముందు. ఓకే. వాయిస్ వినపడుతుందా? వినబడుతుంది. వాయిస్ వినపడుతుంది. క్లారిటీ ఉంది. అయితే మేము యేసుప్రభు నమ్ముకోమన్నప్పుడు మేము యేసుప్రభు మన దేవుడు కాదు, ఆయన ఏరే దేశపు దేవుడు అని మేము ఏం చేసేవాళ్ళం అంటే ఎక్కువ శాతం మేము సుగం ఊగే వాళ్ళం అన్నమాట. మేము సుగం అంటే ఒక